ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏఐ సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే పాల్గొన్నారు. సో క్వాంటమ్ అనగానే ఆంధ్రప్రదేశ్ పేరు గుర్తొచ్చే స్థాయిలో ఇప్పటికే జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అయితే ఆ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆల్రెడీ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించి ఇప్పటికే శంకుస్థాపన జరిగింది. ఈ డిసెంబర్ నాటికి తొలి కంప్యూటర్ కూడా విడుదలవుతుందని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. అయితే దీన్ని మరింత ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి, అలాగే దీని చుట్టూ ఎకో సిస్టమ్ని బిల్డ్ చేయడానికి చంద్రబాబు గారు అయితే ఢిల్లీలో పలు ప్రయత్నాలు చేశారు. దీనిలో భాగంగా దాదాపుగా 7 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. సో ఈ ఒప్పందాల ద్వారా భవిష్యత్తులో అటు క్వాంటమ్ కంప్యూటింగ్లో కావచ్చు, లేదా ఏఐలో కావచ్చు, పూర్తి స్థాయిలో దాదాపుగా సైబర్ సెక్యూరిటీలో కావచ్చు, దాదాపుగా 1,00,000 మందికి శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందాలు అయితే జరిగాయి. ఇక ఇదే క్రమంలో ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే దీని మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మద్రాసు ఐఐటితో సంబంధించి ఆల్రెడీ ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు. అంటే ప్రతి విద్యార్థికి కూడా దీని మీద వివరించేందుకు ఒక ట్యూటర్ను అసైన్ చేసే విధంగా లక్ష్యంగా చేసుకుని నిన్న ఒప్పందాలు కూడా జరిగాయి. అంటే అటు ఉపాధ్యాయులకు సహకరిస్తూనే వ్యక్తిగతంగా విద్యార్థులకు కూడా దీని మీద అవగాహన కల్పించడం అనేది దాని ప్రధాన ఉద్దేశం. సో రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రధాన వనరు ఏంటంటే యువ టెక్లు ఏపీకి అయితే ఉన్నారు. సో మాకు అదే కీలకమైనటువంటి ఆయుధం అని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. సో రాబోయే రోజులన్నీ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఆధారపడి ఉంటాయి. వాస్తవానికి ఇప్పుడు రోజుల తరబడి జరిగే పనులన్నీ కూడా భవిష్యత్తులో గంటల్లోనే చేయబోతున్నారు. సో దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడే క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి డిమాండ్ పెరుగుతుంది. బట్ మన దేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఆంధ్రప్రదేశ్ పేరు ఇప్పటికే మారుమోగుతుంది. కానీ ఇది భారతదేశానికే కాదు, ప్రపంచంలోనే మేటిగా ఉండాలి. ఎక్కడైనా సరే క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఆంధ్రప్రదేశ్ అనే పేరు వినపడాలనే స్థాయిలో చంద్రబాబు గారు అయితే తన ప్రయత్నాలు అయితే చేశారు. దీనికి సంబంధించినటువంటి ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. క్వాంటమ్ కేర్ ఆఫ్ ఏపీ ఢిల్లీ ఏఐ సమ్మిట్లో 7 కీలక ఒప్పందాలు. అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ. సో తొలి క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేశారు. క్వాంటమ్ ఏఐ సెంటరు, అలాగే టాలెంట్ హబ్బుల ఏర్పాటుకు కూడా ఒప్పందాలు జరిగాయి. విద్యా సంస్థల్లో ఏఐ అకాడమీలు ఏర్పాటు చేయడం, ప్రతి విద్యార్థికి ఏఐ ట్యూటర్ అంటే ఇక నుంచి ప్రతి విద్యా సంస్థలో కూడా ఏఐ అకాడమీలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. క్వాంటము సైబర్ సెక్యూరిటీలో 1,00,000 మందికి శిక్షణ. సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంఓయూలు. క్రియేటర్ ఎకానమీ సెంటర్గా ఏపీ యువ టెకీలు మా బలం. సమ్మిట్లో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు గారు అయితే ముఖాముఖి. సో ప్రపంచ భవిష్యత్తు టెక్నాలజీ రంగంలో నవ్యాంధ్రను అగ్రగామిగా నిలపటమే లక్ష్యంగా హస్తినా వేదికగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. క్వాంటమ్ టెక్నాలజీ అనగానే ముందుగా ఆంధ్రప్రదేశ్ పేరు వినిపించేలా రాష్ట్రాన్ని క్వాంటమ్ ఏఐ హబ్బుగా తీర్చిదిద్దేందుకు రాజధాని అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన చేసిన రాష్ట్ర ప్రభుత్వం దానికి జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి, రాష్ట్రంలో ఏఐ ఎకో సిస్టమ్ను పెంపొందించడానికి 7 కీలక ఒప్పందాలు అయితే కుదుర్చుకుంది. సో దీనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా చూద్దాం. సో 7 ఒప్పందాలు ఏంటనేది మనం ఒకసారి పరిశీలిస్తే, దేశంలోనే తొలి క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ. సో రాజధాని అమరావతిలో దేశంలోనే తొలి ఏఐ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేయడం కోసం అని చెప్పి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఒక ఒప్పందం అయితే కుదుర్చుకుంది. సో ఈ క్యాంపస్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నిధులు సమకూర్చుతుంది. 10 ఎకరాల భూమి, క్వాంటమ్ హార్డ్వేర్ను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుంది. కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి అయినటువంటి ఎస్ కృష్ణన్ కూడా దీనిలో అయితే పాల్గొన్నారు. అలాగే క్వాంటమ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అమరావతిలో క్వాంటమ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ అయినటువంటి కంపెనీ అయితే రాష్ట్ర ప్రభుత్వంతో అయితే ఒప్పందం చేసుకుంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో ఈ ఏడాది చివరి నాటికి క్వాంటమ్ ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేసేలాగా దీంట్లో అయితే ఒప్పందం చేసుకున్నారు. ఇక అమరావతి
అమరావతిలో వైజర్ టాలెంట్ హబ్. సో వాషింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్డ్ అని చెప్పి ఆ వైజర్ సంస్థ భాగస్వామ్యంతో అమరావతిలో ఒక క్వాంటమ్ వ్యాలీని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. దాంతోపాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అలాగే టాలెంట్ హబ్ను కూడా ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. తాజా ఒప్పందంతో ఈ ఏడాది చివరి నాటికి 3.5 లక్షల మందికి, 2027 నాటికి 6.5 లక్షల మందికి ఏఐ క్వాంటంలో శిక్షణ ఇవ్వనున్నారు. సో ప్రధానంగా ఏంటంటే ఇది ఎంత డెవలప్ చెందినా కానీ దాని మీద శిక్షణ అనేది కీలకంగా ఉంటుంది. సో కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ఏడాదికే 3.5 లక్షల మందికి, 2027 అంటే నెక్స్ట్ ఇయర్ చివరి నాటికి 6 లక్షల మందికి శిక్షణ ఇచ్చేందుకు కూడా నిన్న ఒప్పందాలు అయితే చేసుకున్నారు. సో భవిష్యత్తులో 35 లక్షల మందికి శిక్షణ ఇవ్వటమే ఈ ఒప్పంద లక్ష్యం. మనం మాట్లాడుకునే 3 లక్షలు 6 లక్షలు కాదు, భవిష్యత్తులో దాదాపుగా 35 లక్షల మందికి శిక్షణ ఇచ్చే విధంగా ఈ ఒప్పందం అయితే సాగింది. కాగా ఏపీలోని 50కి పైగా ఉన్నత విద్యా సంస్థల్లో ఏఐ అకాడమీలు, ఏఐ శాండ్ బాక్సులు ఏర్పాటు చేసేందుకు కాలిబో ఏఐ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీలో వచ్చే 3 నుంచి 5 ఏళ్లలో రాష్ట్రంలోని 1,00,000 మంది యువతకు శిక్షణ ఇచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఐబీఎం అంటే మనకు తెలిసి ఎంత ప్రతిష్టాత్మకమైందో, సో ఐబీఎంతో ఎంఓయు కుదుర్చుకుంది. ఈ కార్యక్రమానికి ఐబీఎం ఇండియా ఎండి అయినటువంటి సందీప్ పటేల్ కూడా హాజరవడం జరిగింది. అంటే పూర్తిగా ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడం అంటే ఇదే. కేవలం క్వాంటమ్ కంప్యూటింగ్కి మనం శంకుస్థాపన చేసాం, ఈ ఏడాది చివరి నాటికి ఒక కంప్యూటర్ వచ్చేద్దంటే కాదు. సో దానికి తగ్గ మన రాష్ట్ర యువతకు శిక్షణ ఇవ్వాలి, దానికోసం ఒప్పందాలు చేశారు. విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలి. దాదాపుగా 50కి పైగా ఉన్నత విద్యా సంస్థల్లో ఏఐ అకాడమీలు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు. అలాగే వ్యక్తిగతంగా ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల స్టూడెంట్కి కూడా ఏఐ మీద అవగాహన ఇవ్వడానికి ఒక ట్యూటర్ వచ్చే విధంగా దానికి ఒక ఒప్పందం చేసుకున్నారు. అంటే పూర్తిగా ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడం అంటే ఇదే. ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడం అంటే ఇదే. పూర్తిగా మార్పులు రావాలి. అంతేగాని మేము ఒక యూనివర్సిటీ కడుతున్నాం కదా అందరూ మా దగ్గర రండి అంటే రారు. దానికి తగ్గ శిక్షణ, ఇప్పుడు మనం ఇచ్చే శిక్షణ కోసం దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. అలాగే రేపొద్దున ఏదైనా పరిశోధనలు చేయాలంటే దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. లేదా దీని గురించి ఏదైనా సమాచారం తెలుసుకోవాలి అంటే అమరావతినే ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. సో ఇలాంటి అనేక అవకాశాలు అయితే కల్పించబోతున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐ టెక్ హబ్ 5 అంచెల స్వదేశీ ఏఐ స్టాక్ ఆధారంగా రాష్ట్ర స్థాయి ఏఐ టెక్ హబ్ నిర్మించేలా భారత్ జైన్తోనూ ఐబీఎంతోనూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా వివిధ సంస్థలకు సేవలు అందించడంతో పాటు 22 భారతీయ భాషలను అనుసంధానించే ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో అంటే కీలకమైన అంశం ఏంటంటే కేవలం ఇది తెలుగు, ఇంగ్లీషే కాకుండా దాదాపుగా దేశవ్యాప్తంగా వచ్చే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, ప్రపంచంలోని ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి నేర్చుకునే విధంగా 22 భాషల్లో దాన్ని అనుసంధానించాలి. దానికి కూడా జరిగింది. ఇక ప్రతి విద్యార్థికి ఏఐ ట్యూటర్, పాఠశాల విద్యార్థులకు ఏఐ ట్యూటర్ ఏర్పాటు అంశంపై మద్రాసు ఐఐటి అలాగే బోధన్ ఏఐతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం ఏఐ ట్యూటర్ను అందుబాటులోకి తీసుకొచ్చేలా ఈ ఎంఓయు కుదిరింది. ఈ ట్యూటర్ ఉపాధ్యాయులకు సహకారిగా ఉంటూ విద్యార్థులకు వ్యక్తిగత శిక్షణను కూడా అందిస్తుంది. సో అంటే సమూల మార్పులకైతే చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారనేది అర్థమవుతుంది. సో ఏది ఏమైనా ఢిల్లీలో ఏఐ సమ్మిట్లో జరిగినటువంటి ఈ 7 కీలక ఒప్పందాలు అనేవి కూడా రాష్ట్రంలో క్వాంటమ్ కంప్యూటింగ్కి ఊతమిచ్చేలాగా, అలాగే ప్రపంచ స్థాయిలో అమరావతికి గుర్తింపు తెచ్చేలాగా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.